ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇవాల్టి పిల్లలు ఫేస్ చేసేది స్క్రీన్ టైం ఆర్ గెటింగ్ అటాచ్డ్ టు డిజిటల్ ప్లాట్ఫామ్స్. పేరెంట్స్కి పిల్లలకి అక్కడే చాలా చాలా చోట్ల రిఫ్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది 15 మినిట్సే మీరు టీవీ చూడాలంటారు, కొంతమంది 1 అవర్కి మించి చూడకూడదు అంటారు. కానీ పిల్లలకి స్క్రీన్స్కి అటాచ్మెంట్ ఎంత పెరిగిపోయిందంటే దాని యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా కూడా పిల్లల మీద చాలా వస్తుంది. సో కొట్టకుండా కర్ర విరగకుండా పిల్లలు లైన్లో పెట్టలేరు అన్నది పూర్వకాలం సామెత. కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం తప్పు చేస్తే పెద్దవాళ్ళు స్ట్రిక్ట్ ఉన్నారనుకోండి, అసలు కంప్లీట్గా చేజారిపోతున్నారు, చాలా సైకలాజికల్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఫస్ట్ ఇందాక నేను అన్నాను కదా, పేరెంటింగ్ టిప్స్ గురించి తెలుసుకుని ఉంటే చిన్నగున్నప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు స్క్రీన్లు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ టిప్స్ తెలిసి ఉంటే ఆ అవగాహనతో పెంచుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలకి ఇవ్వరు. ఎందుకు అని అంటే మనం ఎవరైనా పిల్లలకి విషయం పెడతారా? పెట్టాం. ఎందుకు పెట్టము? ఎందుకు అని అంటే అది మంచిది కాదు అని మనకి చిన్నగున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పెట్టాం. కానీ దీని గురించి రిపర్కషన్స్ అందరికీ తెలియదు ఇంకా. అందుకని ఏముంది ఇది ఇస్తుంటే ఏడుపు మానేస్తున్నారు కదా అని ఇచ్చేస్తున్నారు. కానీ దాంతో ఏమవుతుంది అని అంటే బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ తొందరగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బికాస్ ఆఫ్ ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, దేనికైనా. అది ఏం చేస్తుంది అంటే అదొక వ్యసనం లాగా తయారైపోతుంది అనమాట పిల్లలకి. సో దాని నుంచి బయటకు తీయాలి అని అంటే ఇప్పుడు స్మోకింగ్ ఎలాగో అన్ని వ్యసనాల నుంచి బయటకు తీయాలంటే ఎంత కష్టమో ఆ స్క్రీన్ మాన్పించడం కూడా అంతే కష్టం. కానీ ఆ నిజంగా మాన్పించాలి అనుకునే పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ టైంకి పిల్లలతోటి మనం ఇది చేస్తున్నాము, ఈ టైంకి పిల్లల్ని సైక్లింగ్ తీసుకెళ్తాము, ఈ టైంకి పిల్లల్ని పార్క్లో వదిలేస్తాము, ఇలాంటివి కనుక కొన్ని అంటే ఎవ్రీ డే టు డే చేసుకోగలిగితే డెఫినెట్గా దే విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. అది మన ప్రాబ్లం ఎప్పటి వరకు అని అంటే అది సాల్వ్ చేయనంత వరకేనండి. సాల్వ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. అంతే అంటారు. ఇట్స్ ఆల్ ఫస్ట్ ఎఫర్ట్ పెట్టడంలోనే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటారు. వండర్ఫుల్. ఇప్పుడు మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదండి, అందులో ఒకటి సేవ్ వాటర్, సేవ్ నేచర్ అని చెప్పారు మీరు. అయితే పిల్లలకి చదువుకునే ఏజ్ నుంచి ఎన్విరాన్మెంట్ పట్ల ప్రేమ పెంచుకోవడం, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి వాళ్ళు కారకులుగా ఉండకపోవడం నేర్పించడం, అంటే దేర్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేస్తే అర్థమవుతుందా అండి? ఆర్ లేకపోతే ఇది ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు? అస్సలు కాదండి. బికాస్ ఎందుకంటే మనం న్యాచురల్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ న్యాచురల్ బీయింగ్స్. ఇప్పుడు సిటీస్లో పెరిగే పిల్లలు ఎస్పెషల్లీ ఏమవుతుంది అని అంటే ఎక్కువగా మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్స్లోనే పెరుగుతూ ఉంటారు. అంటే ఇండోర్స్లో, ఎయిర్ కండిషన్ రూమ్స్లో, లేకపోతే ఎయిర్ కండిషన్ బస్సెస్లో, ఏసీ కారుల్లో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దాంతో కబుక్కున ఒక యానిమల్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఎవరైనా ప్లాంట్ తీసుకొచ్చారు బ్యూటిఫుల్గా, దానికి అన్ని బోల్డ్ అని పూలు ఉన్నాయి అనుకోండి, యూజువల్గా ఈ ఎన్వైరన్మెంట్లో పెరిగిన పిల్లలకి దాని ఇంపార్టెన్స్ తెలియక ఆకులన్నీ లాగేయటము, పూలన్నీ చింపేయటము చేస్తారు. నిజంగా దాని ఇంపార్టెన్స్ తెలిసిన పిల్లలు దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. సో యానిమల్ కనిపించింది అనుకోండి, ఈదర్ ఈ ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన పిల్లలు పారిపోనన్నా పారిపోతారు, లేకపోతే దాన్ని భయపెట్టించడానికన్నా దాని మీద పరిగెత్తడానికి ట్రై చేస్తారు. కానీ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఈక్వలీ మన ఎర్త్ని షేర్ చేసుకుంటాయి అని వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ ఎంపతి పెరుగుతుంది పిల్లల్లో. దట్ ఈజ్ ఆల్సో అంటే ఒక యానిమల్ని చూడగానే అది చీ అనటం కానివ్వండి. ఇప్పుడు ఒక గేదె వెళ్తుంది అనుకోండి, చీ బఫెల్లో పేడ వాసన, కానీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెరుగు ఎక్కడి నుంచి తింటున్నాము. సో ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు అని అంటే ఒకలాంటి రెస్పెక్ట్, ఓకే యాక్సెప్టెన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనతో పాటు ఒక భాగమే ఈ ప్లానెట్లో అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొత్త కొత్త థింగ్స్ అనమాట. అంటే గ్రీన్ కలర్ వాళ్ళకి తెలిసిందేంటి, లీవ్ డ్రా చేయమంటే గ్రీన్ కలర్, కానీ బయట చూస్తే ఎన్నో రంగులు ఉంటాయి కలర్స్, లీవ్స్. పిల్లలు వచ్చి అడుగుతారు, ఎందుకని ఇన్ని కలర్స్ ఉన్నాయి లీవ్స్లో, గ్రీన్ కలర్ కదా ఉండాల్సింది లీఫ్ అంటే అని. అంత అమాయకంగా పెరుగుతున్నారు. సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ నైస్ అంటే వే టు ఒక క్వెస్ట్, అంటే ఒక పిల్లలు నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ టాపిక్ అనమాట. అంటే దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, కేర్ చేయకపోతే వచ్చే రిపర్కషన్స్ ఏంటి, కేర్ చేస్తే వచ్చే రిపర్కషన్స్ ఏంటి అనేది నేర్పించాలి అని అంటే ఐ కెన్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకరోజు పిల్లలకి నేను చైల్డ్ రైట్స్ గురించి నేర్పిస్తున్నాను. సో వాళ్ళకి ఏంటి అంటే నేను ఏం నేర్పిస్తాను అని అంటే, మీ పక్కన ఏదన్నా కరెక్ట్గా జరగట్లేదు అని అంటే మీరు కూడా వాయిస్ అవుట్ చేయొచ్చు అని చెప్తానమాట. అంటే పిల్లలు అంటారు, మేము చిన్నపిల్లలం కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా మాట ఎవరు వింటారు అని అంటారు.
సో నేనేమన్నాను, సరే వీళ్ళలో సంహౌ కాన్ఫిడెన్స్ పెంచాలి అని. సో నేను అప్పుడు ఏం చేశాను అంటే పిల్లలకి ఈ మౌంటైన్స్ కానీ, ఈ అడవులు కానివ్వండి, ఈ లేక్స్, రివర్స్ ఇవన్నీ ఎవరివో తెలుసా అని అడిగాను నేను. మా స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, స్మాల్ క్లాసెస్ పిల్లలు, వాళ్ళందరూ గాడ్ అని చెప్పారు. పెద్ద పిల్లలేమో గవర్నమెంట్ అని చెప్పారు. నేను చెప్పాను కాదు, ఆల్ దీస్ థింగ్స్ బిలాంగ్ టు యూ, ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పాను నేను. అప్పుడు చూడాల్సింది దెన్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్. అవునా, అన్నీ ఎప్పుడు మేమేం అనుకునేవాళ్ళం, అన్నీ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గ్రోనప్స్ అనుకునేవాళ్ళం. మా మమ్మీ డాడీకే ఉంటాయి అనుకున్నా, మాకు కూడా ఉన్నాయా అని ఇంకా అదే ఓన్డ్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్కి వెళ్దాం అన్నారు, కుదరలేదు, ఫారెస్ట్కి తీసుకెళ్ళలేం పిల్లల్ని అని వి డిడ్ంట్ గో. బట్ దగ్గరలో ఉన్న లేక్ ట్రై చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే, అక్కడికి వెళ్ళటానికి దారి లేదు, ఆ లేక్ దగ్గరికి వెళ్ళటానికి. నేను ట్రై చేశాను ముందు వెళ్ళి ఫస్ట్ అసలుకి పిల్లల్ని తీసుకురావచ్చా లేదా అని. అక్కడ చుట్టుపక్కల అంతా బాగా డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ అదంతా షాబీగా ఉండింది లేక్. మనం బుక్స్లో చూసినట్టు, లేకపోతే మూవీస్లో చూసినట్టు, టీవీలో చూసినట్టు లేక్ అలా లేదనమాట. సో నేను ఏం చేశాను, పిక్చర్స్ తీసుకొచ్చి, సారీ నాన్న నేను తీసుకెళ్ళలేను లేక్కి, బికాజ్ ఇదిగో ఇలా ఉంది పిక్చర్స్, ఇట్స్ అ హెల్త్ హ్యాజర్డ్ అని చెప్పాను నేను. దాంతో పిల్లలు ఏం చేశారు, మా లేక్ని ఇలా ఎందుకు పాడు చేసేసారు. సో అక్కడ స్టార్ట్ అయిన స్టోరీ, ఇట్ వెంట్ ఆన్ టు రివైవింగ్ ద 16-acre లేక్ బై మీ అండ్ మై స్టూడెంట్స్. ఎక్సలెంట్. నిజంగా పిల్లలు అంత ముందుకు వచ్చారా అండి? దే రియల్లీ ఓన్డ్ ఇట్. ఎందుకంటే పిల్లలు క్లే లాంటి పిల్లలండి, వాళ్ళని మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతారు. అందులో కొంతమంది అంటే పేరెంట్ సహకారం కూడా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ పంపించలేదు వాళ్ళ పిల్లల్ని, ఇట్స్ ఓకే, నేను కూడా, ఎందుకంటే పక్కన పిల్లలు ఏం చేస్తున్నారు కూడా చూసి కూడా నేర్చుకుంటారు పిల్లలు. సో వీళ్ళకి ప్రాబ్లం అంటే ఏంటి, దాని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, దానికి ఐడియేషన్ ఎలా చేయాలి, దానికి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి హౌ డూ యూ డూ ద ఆడిట్ కూడా నేర్పించాను అనమాట ఆ పనికి.